నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు స్పెషల్ స్టోరీ. ఈ రోజు స్పెషల్ స్టోరీలో పాకిస్తాన్లో ఏదైతే సివిల్ వార్ స్టార్ట్ అయింది, ఇప్పుడు గతంలో బంగ్లాదేశ్లో నేపాల్లో చూసుకున్నాం కదా, సో అట్లనే పాకిస్తాన్లో కూడా సివిల్ వార్ స్టార్ట్ అయింది. మరి అక్కడ ఉన్నటువంటి షాబాజ్ షరీఫ్ కానీ ఆసిఫ్ మునీర్ కానీ దేశం దాటి వెళ్ళే పరిస్థితి ఉందా? అక్కడ లాక్డౌన్ కూడా విధిస్తున్నటువంటి కొన్ని నిబంధనలు అయితే మనకు కనిపిస్తున్నాయి. దీంతో పాటు అసలు పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు లొల్లి ఏంది, అసలు యుద్ధ వాతావరణం ఎందుకు ఏర్పడింది, ఇలాంటి పూర్తి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. భస్మాసుర హస్తం అంటారు కదా, అంటే వరం ఇచ్చిన నెత్తి మీదనే చేతి పెట్టుడు, అలాంటి అంశం అనేది ప్రస్తుతం పాకిస్తాన్ కు కరెక్ట్ సూట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకోవడానికి ఈ పాకిస్తాన్ ఏం చేసిందంటే తాలిబాన్లను తయారు చేసింది. సో టీటీపీ అనే ఒక గ్రూప్ను తయారు చేసింది. తర్వాత అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి మదర్సాలో ఉన్నటువంటి యువతను కూడా తీసుకొచ్చి వాళ్ళకు ఆయుధాలు ఇచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళను ఒక తీవ్రవాదుల్లాగా తయారు చేసి వాడుకునే ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏముందంటే ఈ తాలిబాన్లు అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘన్ ప్రభుత్వం మీద దాడి చేసి వాళ్ళు మొత్తానికైతే తాలిబాన్లు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో ఇది చాలా దేశాలు అయితే గుర్తించలేదు. కాకపోతే ఇప్పుడు తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఆ దేశాన్ని చాలా గట్టిగా తయారు చేసుకునే విధంగా చుట్టూ ఉన్నటువంటి దేశాలను కలుపుకపోతూ స్ట్రాంగ్ గా తయారవుతున్నారు. ఇది పాకిస్తాన్ కు మింగుడు పడడం లేదు. ఎందుకంటే ఇది నేను తయారు చేసినోడు కదా, నేను చెప్పినట్టు వింటాడు కదా అని చెప్పేసి అదేదో రోబో సినిమాలుగా రజనీకాంత్ చిట్టి అని ఒక రోబోని తయారు చేస్తే అది రివర్స్ లో అటాక్ చేస్తుంది. సో అట్లా ఈ తాలిబాన్లు ప్రవర్తిస్తున్నారు. సో ఈతను ఏమంటుండంటే, అరే నేను నీకు సపోర్ట్ చేసిన, నేను చేయబట్టి నీ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు వినాలని చెప్పేసి పాకిస్తాన్ చెందినటువంటి ఈ ఆసిఫ్ మునీర్ కావచ్చు, షాబాజ్ షరీఫ్ కావచ్చు, వీళ్ళు తాలిబాన్లతో అంటారు. సో తాలిబాన్లు ఏమంటారు అంటే విచిత్రంగా, ఇదే గడ్డ మీద ఇన్న రోజులు ఆకలికి ఏడ్చాం, నీరు కోసం తిండి కోసం ఏడ్చాం, కానీ ఇప్పుడు రోజులు మారాయి, వీడిపోతే వాడు వాడిపోతే వీడు అని చెప్పి అటు అమెరికా కానీ ఇటు పాకిస్తాన్ కానీ మమ్మల్ని ఆధీనంలోకి తెచ్చుకోవాలని మమ్మల్ని తొక్కాలని చూస్తే ఎంతటికైనా తెగిస్తామని చెప్పేసి తాలిబాన్లు అంటున్నారు. సో ఇది పాకిస్తాన్ కు మొత్తం కడుపు రగిలిపోతుంది. సో దీంతో పాటు ఈ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్ నాయకులు ముక్తాకి వచ్చి ఇండియన్స్ కలవడం, తర్వాత పిఓకే గురించి మాట్లాడడం, సో ఇవన్నిటి దృష్ట్యా అసలు పాకిస్తాన్ రగిలిపోతుంది. సో ఈ రగిలిపోతూ ఇదేం చేస్తుందంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసే ప్రయత్నం చేసింది. ఇటు ఖైబర్ పఖ్తుంఖ్వా మీద, తర్వాత ఈ డ్యూరన్ లైన్ అవతల ఉన్నటువంటి ప్రజల మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు ఆఫ్ఘన్ లో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటారు, ఒకవేళ వీళ్ళు తిరిగి దాడి చేయకపోతే అసలు వీళ్ళతోని మనకు అంటే వీళ్ళు చేత కాదు, వీళ్ళు ఏం చేయలేరు అనే దృష్టికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వస్తారు. సో అందుకోసమని ఆఫ్ఘన్ లో ఉన్నటువంటి తాలిబాన్లు రివర్స్ అటాక్ చేశారు. సో ఈ రివర్స్ అటాక్ ఎట్లుందంటే పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి సైనికులు పారిపోతున్నారు. అంటే మీరు విజువల్స్ కూడా చూడొచ్చు. మొత్తం మీద ఆ డ్యూరన్ లైన్ ఏదైతే ఉందో సరిహద్దు రేఖ, అది పూర్తిగా ఇప్పుడు తాలిబాన్ల ఆధీనంలోకి వచ్చింది. తర్వాత ఇక్కడ ఖైబర్ పఖ్తుంఖ్వా ఏదైతే ఉందో అది పూర్తిగా ఆఫ్ఘన్ ఆధీనంలోనే ఉండిపోయింది. అంటే వీళ్ళు ఏంటంటే ఈ ఖైబర్ పఖ్తుంఖ్వా పాకిస్తాన్ లో ఉన్నప్పటికీ సో వాళ్ళ మీదనే వీళ్ళు దాడి చేస్తున్నారు. వీళ్ళు ముందు నుంచే ఆఫ్ఘన్ కు సపోర్టు, కాకపోతే ఇంకా వీళ్ళు దాడి చేయడం చేయబట్టి పూర్తిగా అది ఆఫ్ఘన్ ఆధీనంలోకి వచ్చేసింది. సో ఇట్లా దాడులు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కు పెద్ద ఏ దేశం సపోర్ట్ లేదు, ఎలాంటి ఆయుధాలు కూడా దాని దగ్గర లేదు, రఫేల్స్ కానీ ఇలాంటి ఆయుధాలు లేవు. కానీ పాకిస్తాన్ దగ్గర చాలా వరకు అయితే సైన్యం ఉంది, ఆయుధాలు ఉన్నాయి, రఫేల్స్ డీల్స్ లాంటివి ఉన్నాయి, అణ్వాయుధాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో పాకిస్తాన్ ఆఫ్ఘన్ ఢీ కొట్టలేకపోతుంది. సో ఎందుకంటే ఇప్పుడు అమెరికాను కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు గట్టిగా హెచ్చరిస్తున్నారు ఆఫ్ఘన్ ప్రజలు, తాలిబాన్లు. ఎందుకు అంటే మేము ఎప్పటికి కూడా మేము అహింసనే కోరుకుంటాము, అందరు బాగుండాలని కోరుకుంటాం, కాకపోతే మాకు ఇబ్బంది కలిగించే విధంగా మీరు ప్రయత్నం చేస్తే మాత్రం ఎంతకైనా తెగిస్తాము. మీరు గతంలో కూడా చూడొచ్చు, ఆంగ్లేయులు మా పైన వచ్చినప్పటికీ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ జరిగింది. సో అప్పుడు కూడా మేము వాళ్ళని ఎదిరించే ప్రయత్నం చేసినాం. తర్వాత సోవియట్ యూనియన్ పైన కూడా దాడి చేసినాం. తర్వాత దాదాపు అమెరికా 2001 నుంచి మొదలుపెట్టి 2021 వరకు మాతోని ఢీ కొట్టే ప్రయత్నం చేసింది. మొత్తం మీద అయితే అదే మూటములో ఎదుర్కొని వెళ్ళిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, మా జోలికత్తే మేము ఊకోమని చెప్పేసి ఇటు తాలిబాన్ సంబంధించినటువంటి నాయకులు అంటున్నారు, వీళ్ళని ఢీ కొడుతున్నారు. సో ప్రస్తుతం ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే, పాకిస్తాన్ ఓకే వాళ్ళను ఇంతకుముందు సపోర్ట్ చేసింది, ఇప్పుడు వాళ్ళను ఏదో రకంగా అందరూ కలిసిమెలిసి వీళ్ళు అభివృద్ధి చెందితే బాగానే ఉంటుండే. కాకపోతే ఈ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఆఫ్ఘన్ లో ఉన్నటువంటి ఏదైతే ఎయిర్ బేస్ ఉందో బాగ్రామ్ ఎయిర్ బేస్, అది అమెరికా అప్పచెప్పాలని చెప్పేసి అది ట్రై చేస్తుంది.
సో ఎవల కోసమో పక్కపొంటి ఉన్నటువంటి మిత్రుణ్ణి దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్. మరి ఈ పాకిస్తాన్కు ప్రస్తుతం అమెరికా సపోర్ట్ చేస్తుందా అంటే లేదు. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఏదైతే ఈ నోబెల్ ప్రైజ్ ఇస్తున్నటువంటి టైంలో అక్కడికి వెళ్ళినటువంటి ట్రంప్ను ఒక విలేకరు అడుగుతారు. సో ప్రస్తుతము గాజా హమాస్కు తర్వాత ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఈ ఈ వార్కు సంబంధించినట్టయితే ముగింపు అయిపోయింది. కాకపోతే మరి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు మధ్య గొడవలు జరుగుతున్నాయి, యుద్ధ వాతావరణం ఏర్పడింది. సో దాని విషయంలో మీ వైఖరి ఏంది, మీరు దాన్ని ఆపేస్తారా అంటే సో ఖచ్చితంగా నేను యుద్ధాన్ని వ్యతిరేకిస్తా, నేను ఆపే ప్రయత్నం చేస్తా అని చెప్తుంది. కాబట్టి ఖచ్చితమైనటువంటి స్టెప్ తీసుకుంటలేడు. సో ఎందుకంటే తనకు అటు ఆఫ్ఘనిస్తాన్ ఏబిరస్ కావాలి, తర్వాత పాకిస్తాన్ కావాలి. సో రెండింటి విషయంలో ఆయన నిర్ణయం తీసుకోలేకపోతుండు. ఇంకోటి ఏంటంటే ఆ మధ్య కాలంలో పాకిస్తాన్కు ఆమ్రామ్ అనే ఒక రాఫెల్ ఇస్తా అని చెప్పిర్రు అమెరికా వాళ్ళు. కానీ ఇప్పుడు మేము ఇయ్యమని చెప్పేస్తున్నారు. అంటే అమెరికా కూడా పాకిస్తాన్ విషయంలో చేతులెత్తేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇది ప్రస్తుతం పరిస్థితి. ఎవరైతే ఆఫ్ఘాన్లో ఉన్నటువంటి ఈ తాలిబాన్ సైనికులు చాలా మంది అయితే పాకిస్తాన్ సైనికులను చంపేసిర్రు. అంటే దాదాపు 56 మంది, అఫీషియల్ గానే 56 మందిని చంపేసినట్టు అయితే వాళ్ళు రిపోర్ట్లు అయితే విడుదల చేసిర్రు. అంటే ఇది అఫీషియల్ గా, అన్అఫీషియల్ గా దాదాపు 300కు పైగా మందే చనిపోయినట్టు అయితే తెలుస్తుంది. సో మరి ఎందుకు ఈ ఆఫ్ఘనిస్తాన్ ఎదుర్కోలేకపోతుంది, ఎందుకు పాకిస్తాన్ భయపడుతుందంటే అక్కడ ఉండేది ఏంటంటే డైరెక్ట్ సూసైడ్ బాంబర్స్ ఉంటారు. సూసైడ్ బాంబర్స్ ఏంటంటే డైరెక్ట్ వాళ్ళు బాంబు పెట్టుకొని పోయి ఒక ప్లేస్ లోకి వెళ్ళి వాళ్ళే పేలిపోతా ఉంటారు. సో ఇది చాలా భయంకరమైనటువంటి దాడి. డైరెక్ట్ ఆయుధాలతో దాడి చేయడం కంటే ఈ డైరెక్ట్ సూసైడ్ బాంబర్స్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. సో అందుకోసమని వీళ్ళు ఎదుర్కోలేకపోతున్నారు. ఇది ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలా వరకు అయితే పాకిస్తాన్ ఇరకటంలో పడ్డది. సో మరి పాకిస్తాన్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంది, మరి ఎందుకు ఈ ఆసిఫ్ మునీర్ ఉన్న షాబాజ్ షరీఫ్ దేశం దాటి వెళ్లే ప్రయత్నాలు జరగబోతున్నాయి అంటే అక్కడ సివిల్ వార్ అనేది స్టార్ట్ అయింది. సివిల్ వార్ ఎందుకు స్టార్ట్ అయిందని చెప్తే ఇప్పుడు మామూలుగా ఈ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ ఆసిఫ్ మునీర్ కావచ్చు, షాబాజ్ షరీఫ్ కావచ్చు, వీళ్ళు ఈ మధ్య కాలంలో ఏదైతే ఈ గాజా హమాస్ విషయంలో అమెరికా వీళ్ళని పిలిపించి ఆ యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపేయడానికి కొన్ని నిబంధనలు పెట్టి వాటిపైన సైన్ తీసుకున్నది. సో వీళ్ళు మెల్లగా పోయి దాంతో మాట్లాడి వాళ్లకు తలొగ్గి వాటి మీద సంతకం చేశారు. సో ఇది పాకిస్తాన్ లో ఉన్నటువంటి తెహ్రీక్ ఈ లబాయిక్ టీఎల్పీ సంబంధించినటువంటి సమూహానికి వాళ్ళ ప్రజలకైతే ఇది మింగుడు పడడం లేదు. సో ఇది నచ్చడం లేదు. ఎందుకంటే ఈ టీఎల్పీకి సంబంధించినటువంటి సమూహం ఏంటంటే వీళ్ళు గాజాకు సపోర్ట్ చేస్తారు, హమాస్ కు సపోర్ట్ చేస్తారు, తర్వాత ఈ షరియా చట్టాలను స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. సో ఇది ఇస్లామిక్ కంట్రీ కాబట్టి సో మీరు ఎందుకు ఎవరి దగ్గరకు పోయి మీరు తలొగ్గినరు, మీ వల్ల గాజాకు హమాస్కు నష్టం జరుగుతుంది, మీరు అసలు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి, ఈ దేశంలో మీరు ఉండొద్దని చెప్పేసి ఈ టీఎల్పీకి చెందినటువంటి నాయకులు ఒక ర్యాలీ నిర్వహించారు. సో ఈ ర్యాలీ నిర్వహిస్తే సో ఆ దేశ ప్రజల మీద, ఆ దేశపు సమూహం మీదనే వీళ్ళు దాడి చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ ఆఫ్ఘన్ విషయంలో కావచ్చు, ఇక్కడ టీఎల్పీ విషయంలో కావచ్చు, సేమ్ సిచ్యువేషన్. మళ్ళా పాకిస్తాన్ నాయకులు వేరే వాళ్ళ కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద దాడి చేస్తారు. సో ఇది తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి అక్కడి సమూహాలు, అక్కడి ప్రజలు వీళ్ళను వ్యతిరేకిస్తారు. సో ఈ మునీర్ కావచ్చు, ఈ షరీఫ్ కావచ్చు, వీళ్ళు రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు తీవ్రంగా ర్యాలీ చేస్తారు, తీవ్రంగా దాడులు కూడా నిర్వహిస్తారు. సో ప్రస్తుతం కొన్ని ఏరియాలో పాకిస్తాన్ లో ప్రస్తుతం అయితే ఈ లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ కూడా ఏర్పడేది. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులను వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు. సో వీళ్ళు అమెరికాకు సంబంధించినటువంటి ఎంబసీ ఉంటుందో సో దాని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత మెల్లమెల్లగా ఏదైతే నేపాల్లో జరిగిందో ప్రధాని ఇంటి పైన దాడి చేశారు, పార్లమెంట్ మీద దాడి చేశారు. అలాంటి గందరగోళ పరిస్థితులు అయితే ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నాయి. సో ఇది ఇంకా ఎంత దూరం పోతుంది అనేది వేచి చూడాల్సిందే. ఇటు బలిచిస్తాను, అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇటు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా దాడి చేస్తున్నారు. ఇక్కడ మళ్ళా సివిల్ వార్ కారణంగా టీఎల్పీ వారికి సంబంధించినటువంటి ప్రజలు, నాయకులు కూడా వీళ్ళ మీద దాడి చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అటు అమెరికా కూడా సపోర్ట్ చేస్తలేదు, ఇటు చైనా కూడా నోరు మూసుకొని అది సపరేట్ ఉంది. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ లోని పరిస్థితి. సో మరి ఈ అంశాలపైన మీరేమనుకుంటున్నారు? సో ఇది ఎంతవరకు దారితీసే ఆస్కారం ఉంటది? అటు అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఏర్పడే ఆస్కారం ఉంటది? సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఎప్పటికప్పుడు ఇలాంటి కరెంట్ అఫైర్స్ మీద వీడియోలు చేస్తూ ఉంటాం. సో ఇంతవరకు వీడియో చూసానంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చిందని అనుకుంటాను. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో ఏ అంశం గురించి మీకు ఏమనిపించిందో ఒకసారి కామెంట్ కూడా చేయండి.